అంజలి టీవీ. గత ఎపిసోడ్లో అత్త శకుంతల తన కోడలు అంజలికి సిటీ కల్చర్ నేర్పించడానికి షాపింగ్ మాల్ కి తీసుకెళ్లింది. అక్కడ తిరిగే తలుపులు, ఎస్కలేటర్లు చూసి భయపడిన అంజలి చివరికి 5,000 రూపాయల రిప్పేడ్ జీన్స్ ని ఎలుకలు కొరికేసిన ప్యాంట్ అని దానికోసం షోరూమ్ లో పెద్ద గొడవ చేసి అత్త పరువు తీసింది. అలా ఉండగా మరుసటి రోజు ఉదయం 9 గంటల సమయంలో నిన్న మాల్లో జరిగిన అవమానానికి శకుంతల ఇంకా రూంలోనే ఉండిపోయింది. హాల్లో నేల మీద కూర్చొని అంజలి ఏదో కుడుతూ బిజీగా ఉంది. ఆమె పక్కనే దారం బంతి, కత్తెర కూడా ఉన్నాయి. అప్పుడే రాఘవయ్య పేపర్ చదువుకుంటూ హాల్లోకొస్తాడు. ఏంటమ్మా అంజలి, పొద్దున్నే ఆ దారం సూది పట్టుకుని దర్జీ పని మొదలెట్టావు? ఏం కుడుతున్నావు? ఏం లేదు మావయ్య, నిన్న అత్తమ్మ పాపం 5,000 పోసి ఒక బొక్కల ప్యాంటు కొనిచ్చిందిగా. ఆ బొక్కల నుంచి చలిగాలు దూరితే అత్తమ్మకి జలుబు చేస్తుందని ఉదయాన్నే లేచి ఆ చిరిగిన చోటల్లా మంచి ఎర్రటి గుడ్డ పెట్టి కుట్టేశాను. ఇప్పుడు చూడండి ఎంత బాగుందో. అలా అని అంజలి ఆ జీన్స్ ప్యాంటు పైకి లేపి చూపిస్తుంది. ఆ లేటెస్ట్ ఫ్యాషన్ రిపెడ్ జీన్స్ కి ఉన్న రంధ్రాలన్నిటినీ అంజలి ఒక ఎర్రటి పాత చీర ముక్కలు పెట్టి లావుపాటి దారంతో బస్తా సంచులు కుట్టినట్లు కుట్టేసింది. అది ఇప్పుడు జోకర్ ప్యాంటు లాగా తయారైంది. రాఘవయ్యేమో పేపర్ కింద పడేసి నవ్వుతూ, అబ్బా సూపర్ అమ్మా అంజలి, నువ్వు నీ ముందు ఆ ప్యారిస్ ఫ్యాషన్ డిజైనర్లు కూడా పనికిరారు. మా ఆవిడ గారి ఈ ప్యాంటు చూసిందంటే ఇక అంతే సంగతులు. ఇంతలో శకుంతల హై క్లాస్ నైటీ వేసుకుని ఆవలిస్తూ హాల్లోకొస్తుంది. ఏంటి అది? నా బ్రాండెడ్ జీన్స్ ఏది? దానికేదో ఎర్రటతుకులు పడ్డాయేంటి? అత్తమ్మా లేచారా? మీకోసం అత్తమ్మా ఆ 5,000 ప్యాంట్ మొత్తం ఎలుకలు కొరికేసుంటే నేనే ఎర్రటి గుడ్డలేసి కుట్టేశాను. ఇప్పుడు మీరు దీన్ని వేసుకుని బయటకెళ్తే ఎవ్వరికి మీ కాలు కనపడదు, పరువు కూడా పోదు. శకుంతల తల పట్టుకొని సోఫాలో కుప్పకూలిపోయి, చంపేశావే, నా బ్రాండెడ్ జీన్స్ ని బస్తా సంచిలాగా మార్చేశావే. ఆ బొక్కలు ఉండబట్టే దానికి 5,000. నువ్వు కుట్టాక అది ఇప్పుడు 5 రూపాయలు కూడా పనికిరాదు. నా కర్మ కాకపోతే నువ్వు దొరికేవంటే నాకు. అరుణేమో రూములో నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి, మమ్మీ కూల్, ప్లీజ్ మమ్మీ, ఏదో తెలియక చేసింది వదిలే. అంజలి నీకు దండం పెడతాను, ఇక మీదట ఇంట్లో ఏ వస్తువుని టచ్ చేయకు ప్లీజ్. అవును, ఇది ఏది ముట్టుకుంటే అది నాశనమే. నేను ఈరోజు పని మనిషికి సెలవిచ్చాను. ఇల్లంతా దరిద్రంగా ఉంది. ఈ అంజలి చేతికి చీపురిస్తే ఏ టీవీనో పగలగొడుతుంది. అందుకే నేను నా టెక్నాలజీని వాడతాను. నా దగ్గర ఆటోమేటిక్గా ఇల్లు ఉడ్చే రోబోటిక్ వాక్యూమ్ క్లీనర్ ఉంది. అలా అని శకుంతల తన ఫోన్లో యాప్ ఆన్ చేసి బటన్ నొక్కుతుంది. టీవీ కింద ఉన్న స్టాండ్లో నుంచి గుండ్రంగా ఒక నల్లటి పల్లెం లాంటి మిషన్ సౌండ్ చేసుకుంటూ బయటకు వస్తుంది. అది దానంతట అదే నేల మీద తిరుగుతూ దుమ్ముని పీల్చుకుంటూ ఉంటుంది. అంజలి ఏమో భయంగా అరుణ్ వెనకాల దాక్కొని, అమ్మో ఏందత్తమ్మా ఇది? నల్లటి తాబెల్లాగుంది, ఇల్లంతా పాకిస్తోంది. దానికి కళ్ళు కూడా లేవు, నోరు కూడా లేదు, ఎలా బతుకుతోందది? వదినా, అది తాబేలు కాదు, రోబోట్. మనం చీపురు పట్టుకోకుండానే అదంతటా అదే ఇల్లంతా తిరిగి దుమ్ము చెత్తను మింగేస్తుంది. దాంట్లో సెన్సార్లుంటాయి. అబ్బే, సిటీ వాళ్ళ తెలివితేటలు చూస్తే నా మతి పోతా ఉంది. దుమ్ము తినడానికి కూడా ఒక జంతువుని పెంచుకుంటున్నారా? పాపం, ప్లాస్టిక్తో చేసినట్టున్నారు. సరే, నేనెళ్ళి స్నానం చేసి వస్తాను. ఈలోపు ఆ రోబో హాల్ మొత్తం క్లీన్ చేసేస్తుంది. ఎవరు దాన్ని డిస్టర్బ్ చేయకండి. అలా అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు. అంజలి కిచెన్లోకి వెళ్ళి కూరగాయలు కోస్తూ ఉంటుంది. ఆ రోబో వాక్యూమ్ క్లీనర్ మెల్లగా తిరుగుతూ తిరుగుతూ కిచెన్లోకి వెళ్తుంది. అంజలి దానివైపే చూస్తూ ఉంటుంది. అప్పుడు రోబో నేల మీద ఉన్న ఒక చిన్న ఉల్లిపాయ పొట్టుని పల్లీలని పీల్చుకుంటుంది. అప్పుడు అంజలి తనలో తానే, అయ్యో పాపం, ఈ పట్నం వాళ్ళకి దయా లక్షణాలు అస్సలే లేవు. ఆ తాబేలు పిల్లకి ఆకలేసి ఇదిగో ఈ ఉల్లిపాయ పొట్టు దుమ్ము తింటా ఉంది. ఎవరైనా ఇనుము ప్లాస్టిక్ తిని బతుకుతారా? అయినా మా అత్తమ్మకి ఎంత కఠినాత్మరాలు, ఏకంగా చెత్త తినమని దాని నేల మీద వదిలేసింది. మా కోడిపుంజైతే నేను గింజలేస్తాను కదా, దీనికి కూడా ఏదైనా పెడతాను. అలా అనుకుని అంజలి వెంటనే ఒక గిన్నెలో రాత్రి మిగిలిన నాటుకోడి పులుసు, 2 రాగి సంగటి ముద్దలు, ఒక గ్లాసులో నీళ్లు తీసుకుంటుంది. అప్పుడు రోబో దగ్గరికెళ్ళి దాన్ని దయగా చూస్తూ, రా చిట్టి, ఇట్రా, ఆ దుమ్మెందుకు తింటావు? ఇక్కడ నేను చూడు సంగటి పులుసు తెచ్చాను, రా, నా బంగారం కదా, రా వచ్చి తిను.
అప్పుడు రోబో దానంతట అదే తిరుగుతూ అంజలి కాలు దగ్గరికి వచ్చి ఆగుతుంది. అంజలి దాని మీద ఉన్న ఒక చిన్న గ్యాప్ని నోరు అనుకొని ఆ రాగి సంగటి ముద్దను అందులో కుక్కుతుంది. ఆ తర్వాత దాహం వేస్తుందేమో పాపం అని అనుకుంటూ ఆ చల్లటి నీళ్ల గ్లాసును తీసి ఆ రోబో నెత్తి మీద కుమ్మరిస్తుంది. అంతే, నీళ్లు పడగానే ఆ ఎలక్ట్రానిక్ రోబోట్ నుంచి ఢమాల్ అని శబ్దం వచ్చి లోపల షాక్ సర్క్యూట్ అయ్యి పొగలు రావడం మొదలవుతుంది. రోబో గిరగిరా 2 సార్లు దిగి బీప్ బీప్ మంట శబ్దం చేసి అక్కడే ఆగిపోయి ప్రాణాలు వదులుతుంది. అప్పుడేమో అంజలి కంగారుగా, అయ్యో ఏమైంది తాబేలు పిల్ల, నీళ్లు గొంతులు అడ్డుపడ్డాయా, కుర్రు కుర్రంటున్నా, అయ్యో దేవుడి దగ్గరికి పోయిందేమో, కదలట్లేదే. ఆ సమయంలో పొగ వాసనకి శకుంతల, అరుణ్, అర్చన, రాఘవయ్య అందరూ పరిగెత్తుకుంటూ కిచెన్లోకి వస్తారు. కింద పొగలు కక్కుతున్న రోబోని చూసి శకుంతల, ఏమైందే, నా రోబో ఏమైంది? ఏం లేదమ్మా, దానికి ఆకలేస్తుందని కాస్త సంగడి ముద్ద పెట్టి మంచినీళ్ళు తాగించాను అంతే. ఒకటేసారి కడుపు నిండిపోయేసరికి ఆనందంతో ఒక 2 సార్లు రౌండ్గా తిరిగి పొగలు వదులుకుంటూ ప్రశాంతంగా నిద్రపోయింది. ఇప్పుడు లేపకండతమ్మా, దానికి అరుగుదలవుతుంది. అరుణ్ చుట్టూ పీక్కుంటూ, అంజలి, దానికి ఆకలి వెయ్యదే, అది కరెంటుతో నడిచే మిషను. దాంట్లో నీళ్లు పోస్తే ఏమవుతుంది, లోపల మోటార్ కాలిపోయి ముక్కలు ముక్కలు అవుతుంది. నా 25,000 రూపాయల రోబోని ఒకే ఒక్క రోజులో దేవుడి దగ్గరికి పంపిస్తావు కదే. రాఘవయ్య నవ్వు ఆపుకోలేక, దేవుడా, నా లైఫ్ లో ఇంత ఎంటర్టైన్మెంట్ ఏ సినిమాలో కూడా చూడలేదు. ప్లాస్టిక్ రోబోకి రాగి సంగటి, నాటుకోడి పులుసు పెట్టిన ఏకైక కోడలు మన అంజలి మాత్రమే. గ్రేట్. శకుంతల కళ్ళు తిరుగుతున్నట్టు నటిస్తూ, ఎవరైనా అంబులెన్స్ పిలవండ్రా, నా బీపీ 200 దాటిపోయింది. నిన్న ప్యాంటు, ఈరోజు రోబో, రేపేకంగా నన్నే వాషింగ్ మిషన్లో వేసి ఉతికేలా ఉందిరా ఇది. నాకు అసలే వద్దు, నాకు ఆకలిగా ఉంది కానీ వంట చేసే ఓపిక కూడా లేదు. ఏదైనా ఆర్డర్ పెట్టరా బాబు. సరే మమ్మీ, నేను స్విగ్గీలో పిజ్జా ఆర్డర్ పెడతాను, అందరికీ సరిపోతుంది. అలా అంటూ అరుణ్ ఫోన్లో ఆర్డర్ పెడతాడు. అరగంట తర్వాత కాలింగ్ బెల్ మోగుతుంది. అంజలి వెళ్లి తలుపు తీస్తుంది. బయట ఒక పిజ్జా డెలివరీ బాయ్ ఒక పెద్ద చదరపు అట్టపెట్టి పెట్టుకుని నిలబడుంటాడు. మేడం, పిజ్జా డెలివరీ, క్యాష్ ఆన్ డెలివరీ పెట్టారు, దయచేసి 1200 రూపాయలు ఇవ్వండి. అంజలి ఆశ్చర్యంగా ఆ పెట్టెవైపు చూసి, ఏంది 1000 రూపాయలా? ఏముందా పెట్లో, నాకు చూపించు ముందు. అలా అనగానే డెలివరీ బాయ్ బాక్స్ను ఓపెన్ చేసి చూపిస్తాడు. అందులో ఒక పెద్ద వెజ్ ఫామ్ హౌస్ పిజ్జా ఉంటుంది. దాని మీద కరిగిన చీజ్, క్యాప్సికమ్, ఆలివ్స్, ఉల్లిపాయలుంటాయి. ఇదిగోండి మేడం, లార్జ్ ఫామ్ హౌస్ పిజ్జా, ఎక్స్ట్రా చీజ్. ఆ పిజ్జాని చూసి అసహ్యంగా ముఖం పెట్టి అంజలి, చీచి ఏంట్రా ఇది, సగం మాడిపోయిన రొట్టె తీసుకొచ్చావు, పైగా రొట్టె మీద ఎవడో వాంతులు చేసుకున్నట్టు పసుపు పచ్చగా ఏదేదో జిగురేసావేంటి, దానికి తోడు పచ్చి కూరగాయలు అలా వదిలేసావేంటి, ఇలాంటి చెడిపోయిన ఎంగిలి రొట్టె తెచ్చి సిగ్గు లేకుండా 1000 రూపాయలు అడుగుతావా? మేడం, వాట్, ఏంది ఇది? వాంతు కాదండి, చీజ్. ఇది ఇటాలియన్ ఫుడ్ అండి, వరల్డ్ మొత్తం తింటారు. దయచేసి డబ్బులు ఇవ్వండి, నాకు లేట్ అవుతోంది. రేయ్, పట్నం వాళ్ళవని మమ్మల్ని ఎర్రి పప్పలు చేస్తున్నారా? మా ఊళ్ళో 10 రూపాయలు ఇస్తే ఇంచక్క పెసరట్టేసి పక్కన పల్లి చట్నీ వేసిస్తారు. ఇలా పచ్చి కూరగాయలు జిగురేసిన అట్టుకి 1000 రూపాయలు ఇవ్వమంటున్నావా? తీసుకుపోని చెత్త రొట్టె, డబ్బులు ఇచ్చేది లేదు, గీచ్చేది లేదు. అరుణ్ లోపల నుంచి అరుపులు విని పరుగెత్తుకుంటూ వచ్చి, అంజలి, వదిలేవాణ్ణి, పాప మా డెలివరీ బాయ్. అలా చెప్పి డెలివరీ బాయ్కి 1200 ఇచ్చేసి సారీ చెప్పి పంపిస్తాడు. ఎందుకిచ్చారండి? ఏవండి, 1000 రూపాయలు? ఆ చెడిపోయిన రొట్టెని ఎవరైనా తింటారా అసలు? దానికి బదులు నా చేతులతో నేను గుంత పొంగనాలు వేసి పెడతాను కదా. అర్చన పిజ్జా బాక్స్ తీసుకుని ఒక స్లైస్ లాగుతూ, వదినా, ఇది వరల్డ్లోని బెస్ట్ ఫుడ్, దీని పిజ్జా అంటారు. చీజ్ ఇలా సాగుతూనే ఉంటేనే మజాగా ఉంటుంది, ఆ మజా వేరనుకో వదినా. ఆ సాగుతున్న చీజును చూసి ముక్కు మూసుకొని అంజలి, అయ్యో రామా, అది చీచి చీమలాగా సాగుతూ ఉంటే మీరు దాన్ని నోట్లో పెట్టుకుని తింటున్నారా? చీచి,
ఈ సిటీ జనాలు ఏం తింటున్నారో ఎలా బ్రతుకుతున్నారో అది ఎవడికే తెలియాలి. నాకు వాంతి వస్తుంది. నేను కిచెన్లోకి పోతున్నా. సోఫాలో పడుకుని ఏడుస్తూ శకుంతల, దేవుడా, నేను పుణ్యక్షేత్రాలకు పోతాను. ఈ ఇంట్లో నేను ఉండలేను. ఫస్ట్ ఏమో గీజర్ పిలిచింది, తర్వాత వాషింగ్ మిషన్, ఆ తర్వాత నా ఫ్రిడ్జ్లో కోడి నెట్టింది, నా రిప్పెడ్ జీన్స్కి కుట్లేసింది, ఇప్పుడు నా రోబోని దేవుడి దగ్గర పంపింది, పిజ్జాని వాంత్ అంటోంది, రేపు నా ఫోన్ తీసుకెళ్లి నీళ్ళలో కొడుకుద్దేమో. రాఘవయ్య పిజ్జా తింటూ, శకుంతల, టెన్షన్ పడకు. ఏదేమైనా మన కోడలు వచ్చినప్పటి నుంచి ఇంట్లో బోల్డంత నవ్వే, ఆరోగ్యం, ఆ పల్లెటూరి అమాయకత్వమే మన ఇంటికి అసలైన అందం కదరా అరుణ్? అరుణ్ తలబట్టుకుని, అవునా, కానీ నా బ్యాంకు బ్యాలెన్స్ మాత్రమే రోజు రోజుకి ఖాళీ అయిపోతుంది. అలా అనుకుంటూ అందరూ పిజ్జా తింటూ నవ్వుకుంటారు. అంజలి కిచెన్లో గొంత పొంగనలేయడానికి పిండి కలుపుతూ ఆశ్చర్యంగా వాళ్ళ వైపే చూస్తూ ఉంటుంది. అలా ఉండగా ఇంట్లో గ్యాడ్జెట్స్తో అంజలి చేసిన ఈ కుస్తీ తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్లో బ్యూటీ పార్లర్కో లేదా జిమ్కో వెళ్తే ఎలాంటి రచ్చ చేస్తుందో చూడాలనుందా? ఇవన్నీ తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ 5ని అస్సలు మిస్ అవ్వకుండా చూడండి. రాఘవయ్య తన ఇంటి ముందు అటూ ఇటూ తిరుగుతూ ఉన్నాడు. చాలాసేపటి నుంచి అలా తిరుగుతున్న రాఘవయ్యను చూసి శకుంతల కోపంగా చూస్తూ మొహం చిట్లించుకుంటుంది. అది గమనించిన రాఘవయ్య, ఆ మొహాన్ని 3 మూర్లు తిప్పకుంటే ఏం లాభం ఉండదు. నన్ను ఏదో ఒకటి చెయ్యండి. మీ తల్లి కొడుకులకు నిద్ర రాదనుకుంటా. నీ కొడుకు ఏదో సాధించిన వీరుల్లా వస్తాడిప్పుడు చూడు. పని పాట లేదు. ఊరి మీద పడి బలాదురు తిరుగులు తిరగడం తప్ప ఇంకేమీ రాదు. వాడికి అన్నీ నీ బుద్ధులే వచ్చాయి. అందుకే ఇలా తగలబడ్డాడు. వాణ్ణి కొడుకులా చూడండి, పరాయి వాళ్ళ చూస్తారెందుకు? వాడంటే ఎప్పుడు లోకువే మీకు. ఏదో ఒకటి అంటూనే ఉంటారు. అవును, వాణ్ణి ఏమనకుండా ఉంటే నా కడుపు నిండదుగా. ప్రశాంతత ఉండదు. దొరగారికి సోకులెక్కువ, పని తక్కువ. అలా రాఘవయ్య అంటూ ఉంటే అక్కడికి అరుణ్ పెళ్లిళ్ల పేరైను తీసుకునొస్తాడు. ఇంటి ముందు గుమ్మం వద్ద తిరుగుతూ ఉన్న తన తండ్రి రాఘవయ్యను చూసి తలదించుకుంటూ ఇలా అంటాడు. నాన్నా, పేరయ్య మీతో ఏదో మాట్లాడాలని వచ్చాడు. ఆయనే వచ్చాడో నువ్వే వెంట పెట్టుకొని తీసుకొచ్చావో నాకు తెలుస్తుంది లేరా. ఎప్పుడు చూసినా పెళ్లి పెళ్లి అంటూనే ఉంటావు. అసలు నువ్వు పెళ్లి చేసుకోవడానికి అర్హుడివేనా? ఆ విషయం గురించి ఒక్కసారి నా ఆలోచించావా? అదేంటి నాన్నా, నేను మగాణ్ణిగానా? నాకు పెళ్లి కాకూడదా? పని పాట లేనోడికి పిల్లనెవరిస్తారిప్పుడు? ప్రతిసారి పని పని అంటూ నాకు వచ్చే పెళ్లి సంబంధాలని చెడగొడుతున్నారు. నేను సంతోషంగా ఉండడం మీకు ఇష్టం లేదా? పెళ్ళైన తర్వాత నేను ఏదో ఒక పనికి వెళ్తానులేండి. ఇప్పుడు మాత్రం ఈ పేరయ్య తీసుకొచ్చిన సంబంధాన్ని ఖాయం చేసేయండి. ఓహో, అందుకేనా ఏదో సాధించిన వీరుల్లా ఈ పేరయ్యని ఎంట పెట్టుకుని వచ్చావు? ఇదిగో పేరయ్య, నీకేం పని పట్టలేదా? ఎప్పుడు చూసినా మా వాడిని పట్టుకుని ఏలాడుతూ ఉంటావు. అదేంటండి, ప్రతి ఒక్కరిని ఇలా పని పట్ట లేదా అని అంటూనే ఉంటారా మీరు? పాపం, మీ వాడు పెళ్లి చేసుకోవడానికి నానా తంటాలు పడుతున్నాడండి. ఎవరినో ఒకరిని చూసి పెళ్లి చేసేస్తే మీకు ఆ బాధ్యత తీరుతుంది. మీ అబ్బాయికి కాస్త ప్రశాంతత ఉంటుంది కదా. ఆహా, మంచి విషయం చెప్పావయ్యా. ఎల్లేదారిలో పోయి బిచ్చగాళ్ళకి చెప్పుకొని సలహాలు. నీకేం పోయింది? పెళ్లి చేసి నీ చేతులు దులుపుకుంటావు. ఆ తర్వాత వాళ్ళు తిట్టుకున్నా కుట్టుకున్నా తన్నుకున్నా వారి గొడవ తీరుస్తూ తంటాలు పడాల్సింది మేమే కదా. సరేనండి, మీతో మాట్లాడడం నా బుద్ధి తక్కువ. అవతల మంచి సంబంధం వస్తేను మీతో మాట్లాడడానికి వచ్చాను. మీకిష్టం లేనప్పుడు ఇక నేనెందుకు? ఎల్లొస్తాను. అలా పేరయ్య అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు. పేరయ్యను రాఘవయ్య అలా పంపించడం చూసి కోపంతో ఊగిపోతాడు అరుణ్. వెంటనే ఇంట్లోకెళ్ళి ఊరితాడు వేసుకుంటాడు. తలుపులకు గడిపెట్టి ఊరి ముందు నిలుచుకుంటాడు. ఇంతలో కిటికీలో నుంచి శకుంతల అరుస్తూ ఏడుస్తూ ఆపుతూ ఉంటుంది. ఒరే నాయనా, ఒక్క గొనక్క బిడ్డవురా, దయచేసి నా మాట వినురా, ఆ పని చేసుకోకురా. లేదమ్మా, నేనెన్నో మీ ఆయనతో వేగలేక సస్తున్నాను. నా వల్ల అయితే కావడం లేదు. నాకు ఈయన పెళ్లి చేయడు. అందుకే నేను చనిపోవాలని అనుకుంటున్నాను. దయచేసి నా మాట వినమ్మా, నన్ను మర్చిపో. ఆహా ఆహా, ఏవి నాటకాలు! సావాలనుకునేవాడివి ఈ పాటికే చావాలి కదరా. ఇలా మాటలు పెట్టుకుంటున్నావే. చూడమ్మా, నాన్న కూడా నేను చస్తే చూడాలనుకుంటున్నారు. నేను చస్తానమ్మా, చస్తాను. అయ్యో అయ్యో దేవుడా, నా బిడ్డను కాపాడు తండ్రి.
అలా శకుంతల వెక్కి వెక్కి ఏడవడం మొదలు పెడుతుంది. ఇక రాఘవయ్య వెళ్లి తలుపులు తీసి అరుణ్ దగ్గరికి వెళ్తాడు. వరే, ఇందాక నువ్వు తలుపుకు గడియ పెట్టుకుంటావనుకున్నాను, కానీ గడియ కూడా పెట్టుకోకుండా ఉరేసుకోవడానికి సిద్ధపడిపోయావే. ఇప్పుడు మళ్ళీ నన్ను కాపాడి ఏం చేయాలనుకుంటున్నారు? తిట్టడానికే కదా కాపాడారు. సరే, నీకొక అవకాశం ఇస్తున్నాను. సాయంత్రంలోగా నువ్వు ఎవరిని పెళ్లి చేసుకుని వచ్చినా నాకు పర్వాలేదు. ఆ అమ్మాయిని నా కోడలిగా అంగీకరిస్తాను. ఎల్లి నీకు దమ్ముంటే పెళ్లి చేసుకురాపో. అలా రాఘవయ్య అనగానే అరుణ్ ఆనందంతో పొంగిపోతాడు. ఇక వెంటనే ఇంట్లో నుంచి బయటకు వెళ్తాడు. సాయంత్రానికి చికెన్ కొట్టులో పనిచేసే అంజలిని పెళ్లి చేసుకుని వస్తాడు. అది చూసి రాఘవయ్యకు కోపం తన్నుకొస్తుంది. చీచీ, నీకేమైనా బుద్ధుందా? పొయ్యి ఆ చికెన్ కొట్టులో పనిచేసే అంజలిని పెళ్లి చేసుకుని వస్తావా? మన స్థాయికి తగ్గ కోడల్ని తీసుకొస్తావని చూశాను కదరా. నానా, మీరే కదా చెప్పారు ఎవరినైనా పెళ్లి చేసుకుని తీసుకొని రమ్మన్నారు కదా, ఇప్పుడెందుకు ఇలా అంటున్నారు? అవునులే, నేనే అన్నాను కదా. అలా రాఘవయ్య అంజలిని తన కోడలిగా ఒప్పుకొని ఇంట్లోకి ఆహ్వానిస్తాడు. ఇంటికి కోడలు రావడంతో శకుంతల చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. రాఘవయ్య మాత్రం చాలా కోపంగానే ఉంటాడు. ఆ రోజు రాత్రి వంటిట్లో వంటలైతే గుమ్మగుమ్మలాడిపోతూ ఉంటాయి. ఇక అందరూ భోజనానికి కూర్చున్న తర్వాత అంజలి తన అత్తమామలకు భోజనం వడ్డిస్తుంది. అమ్మా అంజలి, ఇన్ని వంటకాలను తినడం ఇదే మొదటిసారి తల్లి. ముందెప్పుడు నేను ఇన్ని తినలేదు. అయినా ఈ వంటలేంటమ్మా? చికెన్ బిర్యానీ, చికెన్ సూపు, చికెన్ కీమా, చికెన్ పకోడీ, చికెన్ రైసు, చికెన్ పచ్చడి, చికెన్ ఫ్రై, అన్ని చికెన్తో చేసే వంటలే ఉన్నట్లున్నాయే. నానా, తను చికెన్ కోట్లో పని చేస్తుంది కదా, అందుకే ఈరోజు ప్రత్యేకంగా మన కోసం ఇవన్నీ చేసి తీసుకొచ్చింది. మామయ్య, అసలే చలికాలం కదా, ఈ చలికి వేడి వేడిగా ఈ వంటకాలను తినండి మావయ్య. రుచి అద్భుతంగా ఉంటుంది. రుచి సంగతి అలా ఉంచమ్మా. నువ్వు ఇంటికొచ్చిన వేళ విశేషం. సాక్షాత్తు ఆ చికెన్ కొట్టే మా ఇంటికి వచ్చినట్టుంది. రేపటి నుంచి వీడిని కూడా నీతో పాటు పనికి తీసుకెళ్ళు. ఒక పనైపోతుంది. నాన్నా, ఆ చికెన్ కోట్లో నేను పనిచేయాలా? ఏమంటున్నావు నానా? అవును, అదేం తప్పు కాదు కదా. ఏమ్మా అంజలి, నీ భర్త నువ్వే దారిలో పెట్టాలి. ఇప్పటి వరకు వాణ్ణి మేం దారిలో తీసుకురాలేకపోయాం. ఇకపైన నువ్వే వాణ్ణి చూసుకోవాలమ్మా. అబ్బబ్బబ్బా, తినేటప్పుడు కూడా ఏంటండి, వాణ్ణి ఏదో ఒకటి అంటూనే ఉంటారా మీరు? ముందు తినండి. అలా శకుంతల అనడంతో ఇక ఎవరూ ఏం మాట్లాడుకోరు. అందరూ మౌనంగా ఉంటూ తినడం పూర్తి చేస్తారు. ఆ రోజు రాత్రి కాస్త చలి తీవ్రత ఎక్కువగానే ఉంటుంది. ఇక మరుసటి రోజు తెల్లవారక ముందే అంజలి నిద్రలేచి చికెన్ కొట్టులో పనిచేయడానికి వెళ్తుంది. అంజలి తనతో పాటు తన భర్త అరుణ్ణి కూడా తీసుకెళ్తుంది. చికెన్ కొట్టు రాంబాబు వారిని చూసి చిరాకు పడుతూ ఉంటాడు. ఈ చికెన్ కొట్టు నీ బావుదనుకుంటున్నావా అంజలి? వాణ్ణి కూడా తీసుకొచ్చావు? నీకే జీతం ఇవ్వడం దండగా అనుకుంటున్నా, ఇప్పుడు వాణ్ణి కూడా తీసుకొచ్చావే? ఏంటి రాంబాబు అలా అంటున్నావు? ఆయన కూడా నాతో పనిచేస్తాళ్లే. జీతం ఎక్కువేం వద్దు, నువ్వివ్వాలనుకున్నంత ఇస్తే చాలు. చాలు చాలు, అసలే చలికాలం వచ్చింది. ఇప్పుడే చికెన్ ఎక్కువ మంది కొంటారు. ఈ సమయంలోనే నేను అంతో ఇంతో సంపాదించుకుంటాను. ఇప్పుడు వీడిని తీసుకొచ్చి నాకు కొంత కూడా లేకుండా చేస్తావా ఏంటి? నీకో దండం. ఏమయ్యా, వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. తన భర్తని రాంబాబు అలా అనడం చూసి అంజలి తట్టుకోలేకపోతుంది. ఇక కోపంగా అక్కడ్నుంచి వచ్చి ఆ చికెన్ కొట్టుకు ఎదురుగానే ఓ చిన్నపాటి కొట్టును ప్రారంభిస్తుంది. 2-3 రోజులు చూసిన తర్వాత అక్కడికి జనాలు ఎవ్వరూ రారు. చూడంజలి, వాడిపై కోపంతో నువ్వు ఈ చికెన్ కొట్టు పెట్టావు. వాడిక్కడికి ఎవరిని రానివ్వడం లేదు. ఈ వ్యాపారం మనకు కలిసి రాదంజలి. నువ్వు కూడా నాతో పాటు ఇంట్లో ఏ పని పాట లేకుండా ఉండిపో, సరిపోతుంది. ఇద్దరం ఇంట్లో వంట పనులు చేసుకుందాం. ఆపండి, మావయ్య చెప్పిన మాటలు మీకు గుర్తుకులేవా? మనం గెలిచి చూపించాలండి. బద్ధకాన్ని వదిలేయాలి. ఇంకా సమయమే మించిపోలేదు. ఇప్పుడు నేనేం చేస్తానో చూడండి అంటూ అంజలి అక్కడే తన వద్ద ఉన్న చికెన్తో చికెన్ ఫ్రైడ్ రైస్ చేయడం మొదలు పెడుతుంది. ఆ చికెన్ ఫ్రైడ్ రైస్ గుమగుమలాడే వాసనకు ఆ చుట్టుపక్కలుండే వారంతా అక్కడికి చేరుకుంటారు. అంజలి చేసిన చికెన్ ఫ్రైడ్ రైస్ తినడం మొదలు పెడతారు. ఇంతలోనే అరుణ్, రెండమ్మా రండి. కేవలం చికెన్ మాత్రం కొంటే సరిపోదు కదా, మా కొట్టు వద్ద చికెన్తో పాటు చికెన్ ఫ్రైడ్ రైస్ కూడా అమ్ముతున్నాం. కొనండి, రుచిని ఆస్వాదించండి.
చికెన్ ఫ్రైడ్ రైస్, వేడి వేడి చికెన్ ఫ్రైడ్ రైస్. ఏవండి అలా అరవాల్సిన పని లేదండి. నువ్వు ఊరుకో అంజలి, లేకపోతే ఆ రాంబాబు గారు మనల్ని ఎంత అవమానించాడు. వాడికిప్పుడు బుద్ధి వస్తుంది చూడు. అలా ఆ రోజు నుంచి రాంబాబు కొట్టుకు చికెన్ కొనేవారంతా అంజలి కొట్టు వద్దకొచ్చి చికెన్ ఫ్రైడ్ రైస్ కొని తీసుకెళ్తారు. చలికాలం కావడంతో కాస్త వేడిగా తినడం కోసం చికెన్ ఫ్రైడ్ రైస్ బ్రహ్మాండంగా ఉంటుందని అందరూ అదే కొంటూ ఉంటారు. అలా అంజలి వ్యాపారం 3 పువ్వులు 6 కాయల్లాగా సాగుతుంది. ఆదాయం భారీగా వస్తుంది. అలా నెల రోజులవుతుంది. ఒకరోజు, మావయ్య, మా ఆయనతో పాటు నేను మొదలుపెట్టిన వ్యాపారం బాగా సాగుతోంది. ఇదిగోండి ఈ నెల ఆదాయం. అయ్యో, ఏంటమ్మా నువ్వు నా దగ్గర ఇస్తున్నావేంటి? ఈ ఇంటిని చూసుకోవాల్సింది నువ్వే కదా, నీ దగ్గరే ఉంచుకో. అమ్మా అంజలి, నా కొడుకుని ప్రయోజకుని చేశావు. అందరూ వాణ్ణి ఎన్నో మాటలు అన్నారమ్మా. ఆ మాటలు విని నేను సహించలేకపోయేదాన్ని. ఇన్నాళ్లకు నువ్వొచ్చావు, నా బాధను తీర్చావు తల్లి. అత్తయ్య, ప్రతి భార్య ముందు చేయాల్సిన పని ఇదే కదా. ఇంట గెలిచి రెచ్చగెలవాలి. రచ్చగెలిచి ఇంట గెలవడం కాదు కదా అత్తయ్యా. ఈరోజు నా భర్త నా వ్యాపారాన్ని దగ్గరుండి నడిపిస్తున్నాడు. ఇంతకంటే నాకింకేం కావాలి చెప్పండి? అలా అంజలి అంటూ ఉంటే రాఘవయ్య ఆనందంతో కన్నీటి బాష్పాలు కారుస్తాడు. ఇక ఆ రోజు నుంచి తన కోడలు ఏం చేసినా దానికి అడ్డే చెప్పడు రాఘవయ్య. ఇక చలికాలంలో అంజలి చేసే చికెన్ ఫ్రైడ్ రైస్ కు మంచి గిరాకీ పెరగడంతో రాంబాబు తన కొట్టుని మూసేస్తాడు. తన భార్య అంజలి విజయాన్ని చూసి అరుణ్ గర్వపడతాడు. ఇక అప్పట్నుంచి వారి జీవితం సంతోషంగా సాగుతుంది.